హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఒకసారి నేను నా మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది మ్యూజిక్ ప్లేయర్. ఓపెన్ చేసి ఇక్కడ ఒక సాంగ్ నేను ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ నేను ప్లే చేసినట్లయితే ఈ సాంగ్ని ఇక్కడ నా ఫోటో వస్తుంది, చూసారా? నా ఫోటో వస్తుంది. మళ్ళీ ఇక్కడ నేను ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఈ ఆల్బమ్ పేరు కానీ కంపోజర్ పేరు కానీ ఏదంటే అది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ సాంగ్ అయినా మీరు ఎటువంటి ఫోటో అయినా సెట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ పేరైనా ఇవ్వచ్చు మీరు. అది ఏ విధంగానో చూద్దాం ఫ్రెండ్స్. దీనికోసం ఒకసారి మీరు మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ స్టార్ ట్యాగ్ ఎడిటర్ అని టైప్ చేయండి. STAR స్టార్ మ్యూజిక్ ట్యాగ్ ఎడిటర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా స్టార్ షేప్లో ఉంది చూసారా, 4.4 రేటింగ్తో స్టార్ మ్యూజిక్ స్టూడియో నుండి. దాని మీద క్లిక్ చేసి ఒకసారి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అన్నీ చూపిస్తాయి ఫ్రెండ్స్. మీరు ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక సాంగ్ తీసుకున్నాను. దీనికి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నో ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ ఒక పిక్చర్ పెడుతున్నాను. పిక్చర్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ఫోటో కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక ఫోటో ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో అనుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడికి ఆ ఇమేజ్ వచ్చేసింది చూసారా. తర్వాత కింద మీరు ఇప్పుడు ఈ సాంగ్ టైటిల్ మార్చాలంటే టైటిల్ మార్చవచ్చు, లేదు అంటే ఇంకా ఆర్టిస్ట్ పేరు ఏం పెట్టుకోవాలంటే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చందు అని ఇస్తున్నాను, చందు అని పెట్టాను. ఆల్బమ్ పేరు మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఆల్బమ్ అంటే ఇక్కడ నేను మై హిట్స్ మై లైక్స్ అని ఇస్తున్నాను. ఆల్బమ్ ఆర్టిస్ట్ పేరు కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను వ్యాట్స్ అని ఇస్తున్నాను. తర్వాత ఇయర్, మీకు కావాల్సిన ఇయర్ని ఎంటర్ చేసుకోవచ్చు. 2016 అని ఇచ్చాను నేను. జైనర్ అంటే రాకింగ్ అని పెట్టాను నేను ఇక్కడ, రాక్. ఇక్కడ నెంబర్స్ ఇవన్నీ మీరు ఏంది కామెంట్, కంపోజర్ పేరు కూడా మీరు టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ చందు యాడ్స్ అని ఇచ్చాను నేను నా పేరు. లిరిక్స్ అంటే ఇక్కడ మీరు లిరిక్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత లాంగ్వేజ్, మీకు ఏ లాంగ్వేజ్ పేరు ఏదైనా, ఇక్కడ ఇంగ్లీష్ అని ఇచ్చాను నేను. తర్వాత లాస్ట్ కింద కీప్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కీప్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇందులో ఏది కావాలి, ఏదైనా దేని మీదైనా మీరు ఒకసారి టైప్ చేయండి. మీకు ఏ స్టైల్లో కావాలి. ఇక్కడ నేను ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తున్నాను. అడోబ్ స్టాండర్డ్ ఎన్కోడింగ్ అని పడింది. పైన రైట్ మార్క్ ఉంది కదా, సేవ్ అని సేవ్ చేయండి ఫ్రెండ్స్. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే ఇక్కడికి నా ఇమేజ్ వచ్చేసింది చూసారా. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళి ఒకసారి ఆ సాంగ్ని ప్లే చేయడానికి ట్రై చేద్దాం. ప్లే చేద్దాం ఫ్రెండ్స్ మనం. అది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, అది ఇక్కడ. మీరు చూసినట్లయితే ఇప్పుడు నా ఫోటో వచ్చేసింది. ఇక్కడ నేను పేరేమి ఇచ్చాను ఫ్రెండ్స్, చందు అని ఇచ్చాను. ఆల్బమ్కి పేరేమి ఇచ్చాను, మై లైక్స్ అని ఇచ్చాను. ఇక్కడ మీరు ఈ అప్లిఫ్టింగ్ పియానో అనేది సాంగ్ టైటిల్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూసారా, ఈ సాంగ్ టైటిల్ని కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ మీ పేరు ఇచ్చేయచ్చు. మీ ఆల్బమ్కి కూడా మీరు ఏ పేరు కావాలంటే ఆ పేరు ఇచ్చేయచ్చు. మీ ఫోటో సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ ఆండ్రాయిడ్లో మీకు కావాల్సిన సాంగ్ మీద మీకు కావాల్సిన ఫోటోని మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.